రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఏ బడ్జెట్ పెట్టినా ఏముంది గర్వకారణం అన్నట్టుగానే బడ్జెట్లో ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వాళ్ళ సూపర్ 6ని సూపర్ హిట్ అన్నటువంటి విషయాల్లో ఏ ఒక్కదానికి కూడా సరైనటువంటి కేటాయింపులు లేవు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి ప్రధాన అంశాలు ఇవాళ ఏ అంశాలు అయితే మరి తప్పనిసరిగా మాకు నమ్మండి మేము చేస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రధానికానికి హామీలు ఇచ్చి మరి ప్రజలు నమ్మించి వాళ్ళ అధికారంలోకి వచ్చారో వాటికి కూడా ఈ బడ్జెట్లో సరైనటువంటి కేటాయింపులు లేవు. మరి ప్రజలకి అన్ని విషయాల్లో కూడా మొండి చేసి చూపించేటువంటి బడ్జెట్ ఇది అని చెప్పి స్పష్టంగా మీ ద్వారా ప్రధానికానికి తెలియజేస్తా ఉన్నాం. మరి అందరూ స్పష్టంగా మరి ప్రజలు కూడా మరి చూస్తున్నారు. ప్రతి విషయం కూడా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇన్నాళ్ళు డైవర్స్ పాలిటిక్స్ చేశారు, లడ్డు కల్తీ అని చెప్పి. ఇవాళ అతని మీదకి వచ్చింది. హెరిటేజ్ సంస్థలకి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ అనుబంధ సంస్థలు హెరిటేజ్ సంబంధించినటువంటి సంస్థల్లో ఈ కల్తీ జరిగిందని తర్వాత ఇవాళ ఒక్కరు కూడా కిక్కని మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, మనం చూస్తున్నాం. ఈ విధంగా తెల్లవారిసరికి పేపర్ ఇప్పితే ఇవాళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు చేసేటువంటి పనులు కానీ నాయకులు అనుచరులు చేసేటువంటి పనులు కానీ మరి చూడడానికి చదవడానికి చికాకు పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రధానంగా నిరుద్యోగ భృతి అన్నారు. ఒక్కడికి కూడా ₹1 ఈ 3 సంవత్సరాల్లో ఇవ్వలేదు. కేటాయింపులు కూడా అరాకొరా కేటాయింపులు అయితే బడ్జెట్లో అంకిల్ గారిడ్ అంటాం కదా, అంకిల్ గారిడ్గా కేటాయింపులు చూపిస్తున్నారు కానీ అందులో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి గత 2 ఏళ్ళలో లేదు. రాబోయే సంవత్సరం కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి లేదు. అలాగే మహిళలకి ఇస్తామన్న డబ్బు కానీ, అలాగే మరి తల్లికి వందనం అనేటువంటి దానిలో మరి పూర్తి స్థాయిలో ఇవాళ మా కౌన్సిల్లో మా నాయకుడు చెప్పారు, మీరు ఎంత ఇచ్చారు, మీరు ఇంకా ఎంత ఏం చెప్తున్నారు బయటకు అనేది ఆ లెక్కలతో సహా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ పేదలకి ఆ తల్లికి వందనం అనేటువంటి మీ భాషలో ఉన్న కార్యక్రమానికి కూడా డబ్బులు కేటాయింపులు పూర్తి స్థాయిలో లేవు. ఈ విధంగా మరి అదేవిధంగా ఎన్నికల ముందర జగన్మోహన్ రెడ్డి మన భూమి సర్వే గురించి జగన్మోహన్ రెడ్డి బొమ్మన్నంత మాత్రం ఆయన తీసుకుంటాను ప్రచారం చేసి మేము వస్తే రద్దు చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు మీ ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ అమలు చేస్తా ఉన్నారు. ఆ పాత తప్పులు ఏమైనా ఉంటే పడితే ఆ తప్పుల్లాగే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా రైతాంగానికి అప్పచెప్తున్నారు. తద్వారా మీ అధికారులు లంచాలు తీసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప రైతుకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. ఈ విధంగా విమర్శించాలంటే మీ ప్రతి ఇష్యూలోనే విమర్శించడానికి సరైనటువంటి ఆధారాలు మీరే ప్రతిపక్షానికి కల్పిస్తున్నారనే విషయం మీ బడ్జెట్లో చాలా స్పష్టమవుతా ఉంది. కాబట్టి మీరు ఏంటి మీ టైంని కాలయాపన చేయడానికి అబద్ధాలు చెప్పడానికే ఉపయోగపడుతుంది తప్ప మరి ప్రధానికానికి ప్రజల తాలూకా శ్రేయస్సు కానీ వాళ్ళ సంక్షేమానికి కానీ ఏ రకమైనటువంటి ఈ బడ్జెట్ వల్ల ఉపయోగం లేదనేది నేను నా తాలూకా అభిప్రాయం తెలియజేస్తాను.